ఆ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి పోటా పోటీగా నగరి ఎమ్మెల్యే డైమండ్ పాప. అంతే కదా. ఆ సైకో పెద్దిరెడ్డికి పోటా పోటీగా ఇక్కడ ఒక డైమండ్ పాప ఉందండి. మొన్న బాగా ఫీల్ అయిందంట, లోకేష్ నన్ను పాప అంటాడా అని. అమ్మా క్షమించండి, మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తా. ఒక మహిళా మంత్రి ఉండి ఈ జబర్దస్త్ ఆంటీ నాకు చెప్పింది, నాకు చీర గాజులు పెడతానని చెప్పింది. అంటే చీర గాజులు కట్టుకునే వాళ్ళు చేతగానోలా? చెప్పమ్మా జబర్దస్త్ ఆంటీ, చీర గాజులు కట్టుకునే వాళ్ళు చేతగానోలా? వచ్చానమ్మా నగరికి, పంపించు మీ చీర గాజులు. మా అక్క చెల్లెలు పెద్దమ్మలకు పెట్టి వాళ్ళ కాలు నేను మొక్కుతా. అది మేము మహిళలకు ఇచ్చే గౌరవం. ఇక్కడ అందరిని అడుగుతున్నా, నగరి ప్రజల్ని అడుగుతున్నా, జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందర ఆమె పరిస్థితి ఏంటి? జబర్దస్త్ ఆంటీ నగరికి రాకుండా ముందర ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జబర్దస్త్ ఆంటీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇప్పుడు నగరి ప్రజల పరిస్థితి ఆలోచించండి. జబర్దస్త్ ఆంటీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిందండి ఈ బెంజ్ కారు, ఊరూరికి ఒక విల్లా, ఆమె చెప్పులు పట్టుకుని తిరిగేదానికి ఒక గవర్నమెంట్ అధికారి కూడా వచ్చాడు. చూసారా వీడియో? ఈమె బీచ్లో అట్లా నడుస్తుంటే వెనకాల అధికారులు ఇచ్చే చెప్పులు ఇలా పట్టుకుని నడుస్తున్నాడు. ఏమా కానీ మన జీవితం మారిందా? నగరిలో మారిందా? చివరిగా మిగిలింది గంజి నీళ్ళు, కన్నీళ్ళు. ఇది ఈరోజు నగరి ప్రజల పరిస్థితి. ఈరోజు యువగళం పేరుతో పప్పునాయుడు గారు చేస్తున్న పాదయాత్రను మనం చూసాం. ఈ రాష్ట్ర ప్రజలకి తన తండ్రి ఏం చేశాడు, తాను మంత్రిగా ఏం చేశాడు, ఒకవేళ మళ్ళీ అవకాశం ఇస్తే ఏం చేస్తామనేది ఎక్కడా కూడా మాట్లాడట్లేదు. కేవలం జగన్ గారిని, ముఖ్యంగా ఆడపడుచునైన నన్ను డైమండ్ పాప అంట. ఏంటి లోకేష్ అంకుల్ చెప్పండి, దేనికోసం రాజకీయాలకు వచ్చారు? నాన్న ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని దోచుకొని హైదరాబాద్లో దాచుకున్నది చాలక మళ్ళీ ఈరోజు దోచుకోవాలనే దానికి ఒక అవకాశం కావాలా మీకని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు చేయనటువంటి విధంగా 3600 కిలోమీటర్లకి పైగా పాదయాత్ర చేయటమే కాకుండా ఏ విధంగా ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకు ఒక భరోసాని కల్పించి, నువ్వు మీ నాన్న కాంగ్రెస్తో మిగతా పార్టీలతో కుట్రలు పన్ని ఆయన మీద నిందలు వేసినా, ఆయన క్యారెక్టర్ని అసోసియేషన్ చేసినా, ఆయన జైలుకు పంపించిన కాంగ్రెస్తో జతగలిపి ఎక్కడా కూడా జగనన్న మొక్కువని ధైర్యంతో తను ప్రజలకిచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకునే విధంగా ముందుకు వెళ్ళాడు. కాబట్టే ఈరోజు ఆయన కడిగిన ముత్యంగా బయటకు వచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో 151 సీట్లు అలాగే 22 ఎంపీలతో తిరుగులేని జననాయకుడిగా ఎదిగారు. ఈరోజు ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని 98% ఈరోజు పూర్తి చేశాడు. కాబట్టి మీ బిడ్డ మీకు మంచి చేశానని నమ్మితేనే ఓటు వేయండి అని చెప్పి ఆయన ధైర్యంగా ప్రజల్ని అడగగలుగుతున్నారు. కానీ మీరు సిగ్గు లేకుండా ఆ రోజు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నందమూరి కుటుంబాన్ని వాడుకొని మీకు అవసరమైనప్పుడంతా కూడా అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేస్తూ, అధికారం లేనప్పుడు నందమూరి కుటుంబం కావాలి, అధికారం ఉన్నప్పుడు నందమూరి కుటుంబం అవసరం లేదు. కానీ వాళ్ళకి అది అర్థం కావట్లేదు. కాబట్టి లోకేష్ అంకుల్ నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నీది యువగళం కాదు, ఒంటరి గళం. నీ చుట్టూ ఉన్న గన్మ్యాన్లు రో పార్టీని తీస్తే 10 మంది కూడా నీతో లేరు అంటే నువ్వు లీడర్గా 100% ఫెయిల్యూర్. ఇది ఎప్పుడో మంగళగిరి వాళ్ళకి తెలుసు కాబట్టే నీ గురించి నిన్ను ఎమ్మెల్యేగా ఓడించి పంపించారు. ఎక్కడైనా తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి
కొడుకు మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఈ దేశ చరిత్రలో చూసారా? అది ఒక్క రికార్డు మన పప్పు గారికే వచ్చింది. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్. గతంలో కూడా చెప్పాను, ఈ రోజు కూడా ఆయన పాదయాత్ర చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆ జిల్లాలో నడుస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్సిడెంట్తో ఏ విధంగా భయపడిపోతున్నారో ప్రజలు మనం చూస్తున్నాం. కాబట్టి 3 నాళ్ళ ముచ్చటైన ఈ పప్పు అంకుల్ పాదయాత్ర గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకంటే పని పాట లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి, మా నాయకుడికి చాలా పనులు ఉన్నాయి. ఆయన ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యాడు, మేము ప్రజల కోసం ఎమ్మెల్యేలై ప్రజల ఆశీర్వాదంతో మంత్రులయ్యాం. కాబట్టి వారికి చేయాల్సిన అభివృద్ధి సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే పప్పు లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.